ఒక క్లాసులో 60 మంది స్టూడెంట్స్ లేక 50 స్టూడెంట్స్, వారందరూ కూడా ఒకే టీచర్ మాట్లాడిన మాటలన్నీ కూడా వారి నోట్స్లో రాస్తున్నారు. వాళ్ళందరూ కొంతకాలం తర్వాత పరీక్ష రాస్తున్నారు. కొందరు సక్సెస్ఫుల్గా పాస్ అవుట్ అవుతున్నారు, కొందరు అక్కడే ఫెయిల్ అయి ఉంటున్నారు. వారికి సమయం సమానంగా ఉండే, వారు విన్న బోధ సమానంగా ఉండే, వారు అప్లై చేసిన విషయంలో, అర్థం చేసుకున్న విషయంలో తేడా వచ్చింది. కొందరు సమయాన్ని నిర్లక్ష్యం చేశారు, వారి ప్రాజెక్టులు హోంవర్కులు వారు చేయలేదు, వారు ఫెయిల్ అయిపోయారు. ఈ రూములో ఇంతమంది ఉన్నారు, అందరూ ఒకే వాక్యం వింటున్నారు. కొందరు వాటిని సద్వినియోగపరుస్తారు, కొందరు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేసిన వారు ఈ వాక్యం యొక్క ప్రయోజనం లేని వారిగా ఉంటారు. దాన్ని సద్వినియోగపరచినటువంటి వారికి ఆ వాక్యం వారి జీవితాన్నే మార్చివేస్తుంది. వారు అంటారు, ఈరోజు చాలా చక్కని వాక్యం చెప్పారు అని అంటారు కొందరు. అంటే దాని అర్థం వారు ఈరోజు శ్రద్ధగా విన్నారు. మొన్న చెప్పిన వాక్యం కూడా చక్కని వాక్యమే, అప్పుడు వారి శ్రద్ధగా దానిని వినలేదు, అర్థం చేసుకోలేదు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎప్పుడైతే దేవునికి మనం ఇంపార్టెన్స్ ఇస్తామో ఆ రోజు దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడిన మాట మనకు చాలా మధురమైన మాటగా మనకు అనిపిస్తుంది, విలువైన మాటగా మనకు అనిపిస్తుంది. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సినది, దేవుని వాక్యం స్వీకరించడానికి ఉన్నటువంటి ఒక సిద్ధపాటు మన జీవితంలో ఉండాలి.